పేదలకు భారంగా ప్రజా రవాణా, రైళ్లల్లో ఏసీ బోగీలకే ప్రాధాన్యత, టికెట్ రేట్లతో జేబుకు చిల్లులు, సౌకర్యాల కల్పనలోని నిర్లక్ష్యం, భద్రతా వైఫల్యాలతో ప్రమాదాలు, పట్టించుకొని పాలకులు ఊపందుకుంటున్న ప్రైవేటీకరణ. వేలాపాలా లేదు, అడ్డగోలుగా ఎంఎంటీఎస్ నిర్వహణ, రికార్డుల్లో రాసుకునేందుకు రైళ్లను నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే, దూరం అవుతున్న ప్రయాణికులు. అదిగో వచ్చేస్తున్నాయి, నేడు కేరళను తాకనున్న రుతుపవనాలు, విస్తారంగా వర్షాలు పడే అవకాశం. జై జయ హే తెలంగాణ రాష్ట్ర గీతం 2.3 నిమిషాలు. భావం మారకుండా కీరవారి స్వరకల్పన, తెలంగాణ అధికార చిహ్నానికి తుది రూపం. ఫోన్ ట్యాపింగ్ 1200 మందిపైనే, జడ్జీలు న్యాయవాదులను వదలని వైనం. ప్రస్తుత సీఎం, మంత్రులు, వారి అనుచరులను నగదు పెద్ద ఎత్తున స్వాధీనం. 16 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులు ఫోన్లో ట్యాపింగ్. షూ వేసుకురావద్దు, అభ్యర్థుల చేతికి గోరింటాకు, టాటూలు ఉండొద్దు. జూన్ 1 నుంచి వెబ్సైట్లో గ్రూప్ 1 హాల్ టికెట్లు. 9న ఆఫ్లైన్లో ప్రిలిమ్స్ రాత పరీక్ష. అరగంట ముందే పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేత. ఆ ఒక్కటి ఆడకు ఒకే రకం పత్తి. చరిత్రను చెరిపివేసే కుట్ర, చరిత్ర ప్రస్తావన లేకుండా రాష్ట్ర చిహ్నానికి తుదిరూపు. కాకతీయ తోరణం, చార్మినార్ లేకుండా డిజైన్లు, వాటి స్థానంలో బుద్ధుడు, తంగేడు, పూర్ణకుంభం. రంగురంగుల డిజైన్లు సిద్ధం చేసిన కళాకారులు, మరిన్ని మార్పులు సూచించిన సీఎం, డిప్యూటీ సీఎం. సమ్మక్క సారక్క, నాగోబా స్ఫూర్తి ప్రచారం ఒత్తిదే. జై జయహే నుంచి 2 చరణాల తొలగింపు. కాకతీయులు, గోల్కొండ వైభవానికి సర్కారు మంగళం. రాష్ట్రంలో విత్తన విపత్తు, రైతు వేదికల ముందు చెప్పులు, ఏసీఎస్ ఎదుట బారులు. పత్తి నుంచి పచ్చి రొట్టె దాకా కొరత, విత్తనాల కోసం రైతులు వెతలు, టోకెన్ల కోసం తప్పని పరుగులు. క్యాష్లెస్ ట్రీట్మెంట్పై గంటలో నిర్ణయం, క్లెయిమ్ సెటిల్మెంట్ 3 గంటల్లోకి పూర్తి చేయాలి. ఆరోగ్య బీమా సంస్థలకు ఆదేశాలు జారీ. మార్చే ఎత్తుగడ, వైఫల్యానికి అప్పుచ్చినందుకే సర్కారు లీకులు, లీకులతో ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నం. ఎరువుల విత్తనాల కొరత లేదు, దుష్ప్రచారాన్ని ఉపేక్షించాం. తుమ్మల నాగేశ్వరరావు. 1982 దాకా గాంధీ ఎవరో ప్రపంచానికి తెలవదు, నరేంద్ర మోడీ వ్యాఖ్యలు. రాష్ట్రాల్లో కొత్తగా 27 రకాల బీర్లు, టాయ్ నుంచి 1200 ఫోన్లు ట్యాప్ చేశాం, వాళ్ళ మాటలు రహస్యంగా విన్నాం. డిసెంబర్ 4న ఎస్ఐబీలు ఆధారాలను 45 నిమిషాలు ధ్వంసం చేశాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ప్రణీన్ రావు వాంగ్మూలం, తానొక్కడనే 8 ఫోన్ నంబర్లు వినియోగించినట్లు వెల్లడి. అంచెలంచెలుగా ఆరోగ్యం, గాడి తప్పిన జీవనశైలి ఒక్కసారిగా మార్చడం కష్టమే. రోజుకు 10 నిమిషాల వ్యాయామంతో ప్రారంభించాలి, 3 వారాల్లో 30 నిమిషాలకు పెంచాలి. 10 ఓట్ల లెక్కింపుకు 1855 టేబుళ్లు, 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో 24 రౌండ్ల లెక్కింపు. అత్యల్పంగా 3 చోట్ల 13 రౌండ్లు. లోక్సభ ఎన్నికల ఫలితాలకు ఎన్నికల సంఘ కసరత్తు. అధ్యాపకుల కొరత, అధ్వానంగా వసతులు. జూన్ 1న ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో దారుణ పరిస్థితులు. జై జై హే తెలంగాణ స్వరాలకు తుది మెరుగులు. 13.3 2.3 నిమిషాల నిడివితో 2 గీతాల రూపకల్పన. రాష్ట్ర అధికార చిహ్నాల్లో మార్పులపై కసరత్తు. రఫా నడిబొడ్డున ఇజ్రాయెల్, హమాస్తో కొనసాగుతున్న హోరాహోరీ. నగరాన్ని విడిచిన 10 లక్షల మంది పాలస్తీనియన్లు. నగదురహిత చికిత్సపై గంటలోపే నిర్ణయం. తెలంగాణ 10 ఏళ్ల ఉత్సవాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ హడావిడి. దశాబ్ది దంగల్. అధికారంలో ఉండటంతో తమ ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్. ఆర్భాటంగా వేడుకల నిర్వహణకు ప్రణాళిక. సోనియాకు ఆహ్వానం. అధికార గేయం ఎంపిక, అధికార చిహ్నానికి మార్పులపై కసరత్తు. గత ఏడాది 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించిన నాటి బీఆర్ఎస్ సర్కార్ అధికారం కోల్పోవడంతో ఇప్పుడు పార్టీ పరంగా 3 రోజుల పాటు ముగింపు వేడుకలు. కేసీఆర్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలకు ప్రణాళిక. ఢిల్లీ @52.9 నమోదైందన్న ఐఎండీ, నిర్ధారణ కాలేదన్న రిజిజు. రోహిణి భగభగలు అంతంతే. ఈ కార్తెలో సాధారణంగా 43 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత, కానీ ప్రస్తుతం కాస్త తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదు. రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం. నగలు ధరిస్తే నో ఎంట్రీ, గ్రూప్ 1 పరీక్ష అభ్యర్థులకు సూచన. 1000 నుంచి 1200 ఫోన్ల ట్యాపింగ్. ప్రతిపక్షాలకు నిధులిస్తున్న సంస్థల డబ్బు స్వాధీనానికి ప్రత్యేక ఆపరేషన్. ఈసీని తప్పుదోవ పట్టించి నగదును హవాలా రంగు. ఇప్పట్లో స్థానిక ఎన్నికలు లేనట్టేనా? జూన్లో ఎన్నిక నిర్వహిస్తామని గతంలో సీఎం ప్రకటన. అధికార చిహ్నంపై కాకతీయ కళాతోరణం, చార్మినార్ తొలగింపు. 2 గుర్తులు సామాన్యులపై పెత్తనం చేసే ఆనవాలుగా అభిప్రాయం. బ్రాండెడ్ బీర్ల కొరత, ఉత్పత్తుల్లో 3 షిఫ్ట్కి అనుమతి ఇవ్వని ఎక్సైజ్ శాఖ. కొత్త బ్రాండ్లకు పర్మిషన్ వైపే మొగ్గు. సోంకేం కాదు, టాయిట్, మౌంట్ ఎవరెస్ట్, ఎగ్జికోటాకు అనుమతి. డిమాండ్ ఉన్న వాటికి సరఫరా అంతంతే. ఢిల్లీలో 52.9 డిగ్రీలు, దేశంలోనే అత్యధికం, ప్రపంచంలో గరిష్టంలో 5వ స్థానం. మధ్యాహ్నం మండుటెండ, సాయంత్రం వానతో ఊరట. ఎండ దెబ్బకు ఢిల్లీలో జీవితకాలం గరిష్టానికి విద్యుత్ డిమాండ్. 500 కోట్లు సర్కారు భూమి స్వాహా. నిషేధిత జాబితాలో భూమికి నకిలీ డాక్యుమెంట్లు. గంగాధరగూడలో 9.3 ఎకరాలు ప్రభుత్వ భూమికి ధరణి అడ్డుపెట్టుకొని పట్టాదారు పాస్బుక్లు. కాంగ్రెస్తో బంధం శాశ్వతం కాదు, బీజేపీ ఓటమే మా ప్రస్తుత లక్ష్యం. ఓటమి భయంతోనే బీఆర్ఎస్కి 50 సీట్లు కూడా రావని సర్వేలు తేలి వెల్లడి. అప్పటి నుంచే ప్రతిపక్షాల ఆర్థిక వనరులపై దాడులు. టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఎస్ఐబీ చీఫ్